అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బండి సంజయ్ గారు కేటీఆర్ గారు గుసగుసలు ఏంటి మన సీతారాం నాయక్ గారు ఏముంటది సార్ అడగలిసి మాట్లాడిరిద్దరు. ఇప్పుడు రాజకీయాల్లో కలవద్దు మాట్లాడవద్దు లేదు లేదు మేము ఎవరో అట్లాను ఏ షేక్ హ్యాండ్ ఇచ్చేసి హాయ్ హాయ్ అని వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ చెవుల్లో మాట్లాడుకున్నారే అది కొంచెం జనానికి ఆసక్తి కలగా. లేదు నాకు కూడా వినపడలేదు సార్ అది. ఓహో మీకు వినపడలేదు. దేవి ప్రసాద్ గారికి ఏమన్నా దేవి ప్రసాద్ గారికి ఏమైనా వినపడిందేమో అడుగుదాం. దేవి ప్రసాద్ గారు మీకు ఏమన్నా తెలుసు? దేవి ప్రసాద్ గారు కొమ్మినేని గారు ఏదో క్యాజువల్ గా ఇద్దరు వరద నష్టపు పనులలో ఆయన చూడడానికి అయ్యైతే చెవిలో చెప్పాల్సిన అవసరం ఉంది. పోయిండ్రు కానీ ఏం చెప్తారు కొమ్మినేని గారు అక్కడ అంతమంది వందల మంది అంతేనా? ఏ విషయం మాట్లాడిండో ఏదో ఒకటి చెప్పి ఉంటాడు, దాన్ని పెద్ద విషయంగా మనం చిత్రీకరించడం, దాని మీద చర్చ ఎందుకు కొమ్మినేని గారు? ఏదైనా మాట్లాడేది ఉంటే ఇంకా వేరే విధంగా మాట్లాడే అవకాశాలు లేవు, అక్కడే మాట్లాడాలా? నేను ఏమంటున్నా, ఏదో క్యాజువల్ గా కలిసినప్పుడు రాజకీయ పార్టీ నాయకులు ఆయన కేంద్ర మంత్రి సంబంధించినటువంటి సిరిసిల్లాకి ఎక్కువ సాయం చేయమని అడిగి ఉంటాడు, ఏం తప్పేమున్నది అలా? అట్లంటారా? అంతే కదా. చెవిలో చెప్పాల్సిన అవసరం ఉంది, అది చెవిలో చెప్పాల్సిన అవసరం ఉంది. దయాకర్ గారు చెప్పండి, వాళ్ళిద్దరు గుసగుసల మీద కాంగ్రెస్ వైపు నుంచి ఏమిటి? కొమ్మినేని గారు మా సిరిసిల్లాకు ఎక్కువ చూపు పెట్టారని అడుగుంటాడు. రైట్ దయాకర్ గారు. ఇప్పుడు దాంట్లో ఇది ఇంట్రెస్టింగ్ సందర్భమే తప్పితే రాజకీయాలుగా మాట్లాడితే ఎప్పుడు మేము అనేది కదా బీజేపీ బీఆర్ఎస్ అని ఒకటే అనేది. ఇప్పుడు ఆ మాట్లాడిన 10 seconds కూడా ఏదో మళ్ళీ కలుద్దామనో లేకపోతే ఏదో చెప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ మేమైతే ఇప్పుడు ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా ఎప్పటికీ బీజేపీ బీఆర్ఎస్ వేరుగా ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకంటే సిగ్నల్ మా ఏరియాలో లేదు. కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ లేదు అనేది గత 9 సంవత్సరాల నుంచి అయితే నాకు 9 సంవత్సరాలు కావచ్చు, కానీ అసలు ఫస్ట్ పొత్తు పెట్టుకుందే కాంగ్రెస్ కదా. మీరు దాన్ని కప్పిపిస్తే ఎట్లా? అసలు ఎప్పుడు సంబంధం లేదన్నట్టు మాట్లాడితే ఎట్లా? తెలంగాణ వచ్చిన తర్వాత లేదని చెప్పారు. వచ్చిన తర్వాత కూడా ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవం కదా. ప్రయత్నాలు జరిగినాయి, అది ఒక అవగాహన రాక ఆయన విలీనం చేయడానికి కూడా సిద్ధమైతే మీ వాళ్ళే చెడగొట్టుకున్నారు కదా. మీ వాళ్ళ ఎవరికాళ్ళు మేము సీఎం క్యాండిడేట్లు అని చెప్పి చెడగొట్టుకున్నారు కదా. గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తా, మేము ముగ్గురం మూగ సాక్ష్యము. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ కాడికి పోయినాము, ఆ రోజు ప్రకాష్ జవదేకర్ ఉన్నాడు, ముగ్గురం జేఏసీలోనే ఉన్నాం. వారు ఇప్పుడు టెక్నికల్ గా బీజేపీలో ఉండొచ్చు, వీరు బీఆర్ఎస్ లో ఉండొచ్చు. కానీ ప్రకాష్ జవదేకర్ అటాక్ చేస్తుండు కేసీఆర్ మీద. అసలు కూర్చున్న కాంచి నువ్వు కాంగ్రెస్ లో విలీనం చేస్తా అంటే నీకెందుకు మద్దతు చెప్పాలి? కాంగ్రెస్ కొరకు మేము తెలంగాణ ఇవ్వాలన్నా? ఇది ఎక్కడిది అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఈయననేం పెద్ద ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు కేసీఆర్. కొంచెం సేపటికి కడియం శ్రీహరి గారు ఏం చేసిండంటే, ఇదంతా ఇంతమంది ఎందుకు జేఏసీ అందరం ఉన్నాం, ముఖ్య నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, మమ్మల్ని అందరినీ కొంచెం పైకి పంపించుకొచ్చిన తర్వాత అప్పటి నుంచి చూసిన బీజేపీతో కాంగ్రెస్తో సమదూరం మెయింటైన్ చేసిన తర్వాత ఎక్కడ అవకాశం వస్తే అక్కడ రాజకీయ ఎత్తుగడలు ఎట్లుంటాయి? తన అధికారం రావాలనే ఎత్తుగడే ఉంటుంది ఎవరికైనా, ప్రాంతీయ పార్టీలకు ఇంకెక్కువ ఉంటుంది. సో ఆయన బీజేపీ అప్పటి నుంచి పారిపోయిన తప్పిపోయిన కుమారుడు లెక్క సోనియా గాంధీ దగ్గరికి అయితే రాలే. బిల్లు పెట్టినాక పోయిండి, ఒకసారి ఆశీర్వాదం లేదు. విలీనం ప్రపోజల్ కూడా చేశారు సోనియా గాంధీ గారి దగ్గర. నాకు స్వయంగా బీఆర్ఎస్ నేతలే వినోద్ కుమార్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. కాకపోతే కండిషన్ పెట్టారు, సీఎం పదవి ఇవ్వాలి అని కండిషన్ పెట్టారు అన్నది ఓపెన్ గానే ఆ రోజు నా ప్రోగ్రామ్ లో చెప్పారు. సీఎం లేదు, పిసిసి ఆర్ సిఎల్పిఎం అని. ఇది జనరల్ సెక్రటరీ అడిగారు. అడిగితే దిగ్విజయ్ సింగ్ దగ్గరికి వెళ్ళమన్నారు. దిగ్విజయ్ సింగ్ దగ్గరికి వెళ్తేనే సరిగా దాంతో ఆయన ఇసుకొచ్చి బయటకు వచ్చేసాడు. రైట్, ఓకే, అది మరి వేరే అవసరం ఉంటుందా చెప్పండి మీరు? రైట్.